హల్లెలూయా. కూడి వచ్చిన సంఘానికి అందరికీ నా వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్కి నా హృదయపూర్వక వందనాలు. ఈ సాంగ్ ఆఫ్ సాలమోన్ చెప్పేటప్పుడు నేను పులివెందల్లోనే ఉన్నాను. ఇంతకుముందు నీలిమ, కృప, శిల్ప వాళ్ళు తిప్పునక్క వాళ్ళు ఒక ఇది తీసుకున్నారు, డిప్లొమా ఇన్ థియాలజీ. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. నేను ఉన్నప్పుడు సంఘంలో, అంటే మ్యారేజ్ కాకముందు, ఇలాంటివన్నీ అంకుల్ చేయలేదు, నేను నేర్చుకోలేదు బైబుల్ అని చాలా బాధపడ్డాను. ఒకసారి ఇంటికి వచ్చారు అంకుల్ విజిటింగ్కి. అప్పుడు అడిగాను, ఏం అంకుల్ నేను ఉండేటప్పుడు ఇట్లంతా మీరు చేయలేదు కదా బైబిల్ స్టడీస్, నేను అదంతా కోల్పోయాను, ఇప్పుడు నాకు ఆశ ఉంది కానీ చేయలేకపోతున్నాను, మీరు ఆన్లైన్ క్లాస్ చెప్పచ్చు కదా అంకుల్, నేను విని నేను రాసుకుంటాను అంటే సరే చూద్దాము అని చెప్పారు. కానీ చాలా బాధ అనిపించింది. బైబిల్ స్టడీ మనం కూడా అంటే ఆశపడు ప్రాణం తృప్తిపరిచే దేవుడు మన దేవుడు ఖచ్చితంగా. అప్పుడు అంకుల్ చెప్పారు, త్వరలో నేను సాంగ్ ఆఫ్ సాలమోన్ స్టార్ట్ చేశాను ఆన్లైన్లో, నీకు టైం ఉంటే నువ్వు రాసుకో అని చెప్పారు. అప్పుడు నేను కరెక్ట్గా పులివెందులో ఉన్నాను, ఆయన లేరు, నేను పిల్లలు మాత్రమే. కరెక్ట్గా 11:30 అంటే 11:30 బైబుల్ ఎత్తుకొని రెడీగా కూర్చునేదాన్ని. నాతో పాటు అక్కడ కొలీగ్స్ ఫ్యామిలీస్ ఉన్నారు, అక్క వాళ్ళకి కూడా షేర్ చేసేవాడిని. షేర్ చేసినప్పుడు మళ్ళీ ఫ్రైడే కానీ సాటర్డే కానీ సండే కలుసుకున్నప్పుడు మేమందరము నార్మల్గా వేరే ఏదైనా మాట్లాడుకోకుండా ఈ బైబిల్లో జరిగినవే మాట్లాడుకునే వాళ్ళము. అంటే పరమగీతంలో చెప్పిన అంటే డీప్గా మీనింగ్స్ చెప్పారు. ఎవ్వరు చెప్పను, నేను ఇంతవరకు పరమగీతంలో అస్సలు విననే లేదు. నిజంగా నేను బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం నేను పరమగీతములు బైబిల్ చదివాను, విన్నాను. పాస్టర్ గారు చాలా డీప్గా చెప్పారు, నేను చాలా ఆశీర్వదించబడ్డాను. అది చెప్పేటప్పుడు మనం స్పిరిచువల్గా ఇంకా ఎంత, నేను నార్మల్గా పాట పాడతాను, అంటే పులివెందులోటప్పుడు ఎక్కువ ఆరాధన పాట పాడేదాన్ని, వాక్యం వినేదాన్ని, నేర్చుకునేదాన్ని. అక్కడ కూడా సబ్జెక్ట్ ఉంటుంది, కానీ ఇంత డీప్గా నేను ఆలోచించాను. అప్పుడు అనుకున్నా, మనం పాటల్లోనే కాదు వాక్యంలోనూ కూడా మనం ఎదగాలి, పాటలతోనే మనం ముందుకు వెళ్ళలేము, వాక్యం నేర్చుకోవాలి, దేవుడికి ఇంకా దగ్గర అవ్వాలి అని నేను డైలీ ప్రార్థన చేసుకొని బైబిల్ స్టడీ రాసుకునేదాన్ని. అప్పుడు ఇంకా మా దేవుడితో మన సహవాసం ఎలా ఉండాలి, ప్రేమ ఎలా ఉండాలి, భార్య భర్తల మధ్య ప్రేమ ఎలా ఉండాలి అని 5 సబ్జెక్ట్స్ చెప్పారు. అప్పుడు నేను ఒకసారి ఏదన్నా ఆయన కొనిచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్తే, ఎందుకు థ్యాంక్ యూ చెప్పానంటే పాస్టర్ గారు చెప్పారు, ఇట్లా మనము హస్బెండ్ అండ్ వైఫ్ అయినా కానీ ప్రతి విషయంలో ఏదైనా తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి, వాళ్ళు ఏదైనా తెలిసి చెప్తే మనం ఫర్గివ్ అంటే క్షమించాలి, ప్రేమించాలి, వాళ్ళు ఏమన్నా మనం కొనిచ్చినప్పుడు కృతజ్ఞత చెప్పాలి. అవన్నీ నేను నేర్చుకున్నాను. అంటే లైఫ్, అంటే మన లైఫ్, పర్సనల్ లైఫ్ ఎలా ఉండాలి, అలాగే స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉండాలని నేను పరమగీతము ద్వారా నేను నేర్చుకున్నాను. అందుకు అంకుల్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇటువంటి దైవజనులు ఎవ్వరికి దొరకరు నిజంగా. అందుకు మనం చాలా బ్లెస్డ్. చాలా మంది ఉంటారు కానీ ఇంత డీప్గా చెప్పరు. మాకు పులివెందల నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది, 1 year అయింది. అప్పుడు నాకు అక్కడే ఎక్కువ ఆత్మీయంగా ఎదుగుతున్నా, అంటే ఎక్కువ అభిషేకం అట్లంతా వస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇక్కడికి వస్తే మనం అది కోల్పోయి ఇంకా ఎదగాలి, తర్వాత వెళ్ళాలంటే ఆయన ఏమన్నాడు అంటే, లేదు నువ్వు అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ వింటావేమో, అక్కడ అంకుల్ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, నువ్వు ప్రతి ఒక్కటి నేర్చుకుంటావు, డీప్గా చెప్తారు నీకు, అప్పుడు ఇంకా నువ్వు బాగా బలపడతావు అని చెప్పారు. ఏమో సరే దేవుడి చిత్తం ఎట్లుంటుందో మనకు తెలియదు అని 1 year అక్కడే ఉన్నాను. అప్పుడు అనిపించింది, అవును ఇక్కడికి వచ్చి అవును అది కూడా కరెక్టే కదా. యెహోషువ నేను కరెక్ట్గా 5 classes ఏమో విన్నా, 5 or 6. అప్పుడు అనుకున్నాను దేవుడి చిత్తం ఇదే ఏమో, నేను ఇంకా వాక్యం ఇంకా బాగా నేర్చుకోవాలి. అక్కడ పాటలు, ఆరాధన అట్లే ఉండే ప్రార్థన, అదే కాకుండా దేవుడిలో కూడా మనము వాక్యపరంగా ఎదగాలని దేవుడు ఆశించి నన్ను ఇక్కడికి రప్పించారేమో. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించారు.